హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ నా వీడియోస్ మిస్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. సో సారీ ఫర్ ద డిలే. లాట్ ఆఫ్ గ్యాప్ వచ్చింది. ఎప్పుడు ఇన్ని డేస్ అయితే గ్యాప్ రాలేదు. ఫస్ట్ థింగ్ ఫంక్షన్స్ అని, సెకండరీ నా బర్త్డే ఫంక్షన్ అని, ఆ సెలబ్రేషన్స్లో ఫుల్ బిజీ అయిపోయాం. అండ్ మోర్ ఓవర్ బర్త్డేకి ముందుగా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో అలా షాపింగ్ అని, పార్లర్కి అని అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. థర్డ్ రీజన్, నాకు ఫుల్ కాఫ్ వచ్చేసింది అనమాట. అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల. హౌస్లో అండ్ ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చిందనుకో ఆటోమేటిక్గా సెకండ్ పర్సన్ కూడా అటాక్ అవుతుంది. సో నేను సిక్ అవ్వడంతో పాటు నా వల్ల మా నవీన్ కూడా సిక్ అయ్యాడు. సమ్వాట్ బెటర్. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ బెటరే. కొంచెం వాయిస్ ఒక్కటి చేంజ్ అయిందంతే. మీకు అర్థమైంటుంది నా వాయిస్ వింటూ ఉంటేనే. ఈ వీడియో వచ్చేసి టుడే వీడియో కాదు, 31st అంటే మే 31st వీడియో ఇది. యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేశాను అనే హెల్సినేషన్లో ఉన్నాను. యూట్యూబ్లో ఒకసారి వీడియోస్ చెక్ చేస్తే అప్లోడ్ చేయలేదు. సరే ఏముంది ఇప్పుడు చేద్దాంలే. ఆ రోజు నేను తీసుకున్న డైట్ అండ్ నేను చేసిన వర్కౌట్స్ అప్లోడ్ చేద్దాము, ఏమవుతుందిలే అని మీరు అర్థం చేసుకుంటారని ఆన్ దట్ డే వీడియో చేసింది టుడే అప్లోడ్ చేస్తున్నాను. మే 31st లాస్ట్ ఇంకా వర్కౌట్స్ చేయడం, ఆ రోజే లాస్ట్. జూన్ 1st నుంచి ఇంకా బర్త్డే ప్రిపరేషన్స్ అని, తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్ అని అలా బిజీ అయిపోయాము. మీ అందరికీ తెలుసు మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో నేను ఏ వీడియోస్ తీయను, అంటే ఏ వర్కౌట్స్ చేయను అనమాట. డైట్ కూడా ఎక్కువగా ఫాలో అవ్వను. సో అలా అక్కడ 5 days కూడా గ్యాప్ వచ్చింది. అట్ ప్రజెంట్ నౌ ఐఎమ్ వెరీ ఫ్రీ. సో టుడే నుండి ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను, ఎక్సెప్ట్ ఆ 5 days టుడే స్టార్ట్ చేశాను. వర్కౌట్ చేయడం అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవడం అనే లైఫ్లోకి వచ్చేసాను, అంటే రొటీన్ లైఫ్లోకి. ఈరోజు నేను చేసిన వర్కౌట్స్ అండ్ తీసుకున్న డైట్ మీకు ఈవినింగ్ లోపు ఆర్ ఎల్స్ టుమారో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్కి టైం ఉంటే టుడేనే అప్లోడ్ చేసేస్తాను. కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆర్గనైజింగ్ చేసేది, అది కనుక కంప్లీట్ అయిపోతే నేను టుడే నైట్ లోపు అప్లోడ్ చేస్తాను. 1 month బ్యాక్ 67.80 ఉన్నాను, బట్ టుడే అయితే 1 kg పెరిగాను. మీకు చూపిస్తాను వీడియోలో నేను ఎంత వెయిట్ ఉన్నదనేది. ఇది వచ్చేసి బ్యాక్ వర్కౌట్. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది. పర్సనల్గా నాకే ఎక్స్పీరియన్స్ అయింది. 1 month అంటే 1 month కాలేదు, ఒక 25 days, 25 to 26 days వర్కౌట్ స్టాప్ చేసినందుకు లైట్గా నాకు బ్యాక్ పెయిన్ అనిపించింది. ఇవి రొటీన్గా చేసే వర్కౌట్స్ కదా, సడన్గా స్టాప్ చేసినందుకు. అలా నేను ఈరోజు చేశాను, వెంటనే నాకు రిలీఫ్ అనేది వచ్చేసింది. అలా చేయడం వల్ల ఒక 3 to 4 exercises అలా చేశాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నాకు సెట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 20 minutesలోనే అంతే. లైఫ్లో ఫస్ట్ టైం నాకు బ్యాక్ పెయిన్ రావడం, ఎప్పుడు రాలేదు. అది కూడా లైట్గానే పెయిన్, హెవీగా ఏం లేదు. బట్ లైట్గా ఉన్నప్పుడే మనం దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటే అది పెద్దగా అవ్వదన్నమాట. దిస్ వన్ లెగ్ స్వింగ్స్. ఇది చేయడం వల్ల థైస్ దగ్గర అండ్ హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. లెగ్స్ కూడా ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో బాగా చూడండి. 25 days బ్యాక్ కావ్య ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ 25 days ఎలా ఉంది కావ్య అనేది మీరు వీడియోలో డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈజీగా. ఫైనల్గా మెడిటేషన్స్తో అన్నీ కంప్లీట్ చేసేసాను. లిటరల్లీ వర్కౌట్స్, వాకింగ్ ఇలా ఏది చేయనందుకు, మెయిన్గా నేను ఎక్కువ వాకింగే చేసేది. వర్కౌట్స్ అయితే తగ్గించేసాను. ఇనిషియల్ డేస్లో చేసినంత వర్కౌట్స్ చేయట్లేదు. తర్వాత ఎక్కువ వాకింగ్, జాగింగే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అవి సడన్గా స్టాప్ చేయడం వల్ల చాలా 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 అప్సెట్ అయ్యాను, హర్ట్ అయ్యాను. అంటే నా బాడీ హర్ట్ అయిందనమాట. ఎందుకు నువ్వు చేయట్లేదు అని నా బాడీ ఆర్గన్స్ నాకు గుర్తు చేస్తూ ఉన్నాయి మిడిల్లో. అప్పుడప్పుడు కొంచెం పెయిన్స్ కూడా వచ్చాయి. కొన్ని హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు సడన్గా స్టాప్ చేస్తే పక్కాగా పెయిన్ అనిపిస్తుంది. మెయిన్గా జాగ్ చేసినప్పుడు. జాగింగ్ చేసి స్టాప్ చేయడం అస్సలు చేయకూడదు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. హెవీ వర్కౌట్స్ చేయకుండా అట్లీస్ట్ చిన్న చిన్న వర్కౌట్స్ అయినా చేయాలి, కంప్లీట్గా స్టాప్ చేయకూడదు అనేది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకోసారి మిస్టేక్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆ రోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఇది. 1 jowar రోటీ విత్ క్యాప్సికమ్ కర్రీ.
ఆ క్యాప్సికమ్ నార్మల్గా చేయలేదు, జనరల్గా గుత్తి వంకాయ కూర చేస్తారు కదా అలా చేశాను. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను. ఎలా కుదురుతుందో లేదో అనుకున్న రెసిపీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ మిలన్ కూడా ఆరొస్తున్నదే. ఇంకా సమ్మర్ ఎండ్ అయిపోతుంది కదా అని ఒక మిలాన్ తెచ్చుకున్నాము. ఫుల్గా కడుపు నిండా తినేసాము ఆ రోజు. లాస్ట్ వాటర్ మిలన్ కదా అని నేను కొంచెం వీడియో తీశాను మా నవీన్కి. ప్రెజెంట్ వాటర్ మిలన్స్ మార్కెట్లో ఉన్నాయో లేదో తెలియదు కానీ బట్ ఆ రోజే మేము లాస్ట్ తిన్నది, మళ్ళీ తీసుకోలేదు. ఇన్ కేస్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మిలాన్ షేప్ చూసినప్పుడు నాకైతే మూన్ గుర్తొచ్చింది, సేమ్ అలాగే అనిపించింది, హాఫ్ మూన్. అండ్ వన్ మోర్ థింగ్, వాటర్ మిలాన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా, అన్నిటికంటే ద బెస్ట్ ఫ్రూట్ ఇదే. అంటే లైన్స్ ఉన్న వాటర్ మిలానే చాలా మంచిది. మ్యాక్సిమం టైమ్స్లో మేము సమ్మర్లో ఈ లైన్స్ ఉన్న వాటర్ మిలానే తీసుకునే వాళ్ళం. చాలా రేర్ కేసెస్లో వేరే మిలాన్ తీసుకుంటాము. ఫైనలీ బాయ్ బాయ్ టు వాటర్ మిలాన్. అండ్ ఆ రోజు నేను తీసుకున్న లంచ్ పొంగలి విత్ పీనట్ చట్నీ. లాస్ట్ మంత్ సమ్మర్ చాలా హీట్గా అనిపించింది, సో బాడీని కూల్ చేసుకోవాలి కాబట్టి అలా పొంగలి రెసిపీస్ అంటే కూల్ రెసిపీస్, బాడీకి హీట్ నుంచి హీల్ చేసే రెసిపీసే ఎక్కువగా తీసుకునే వాళ్ళం. ఆ రోజు నాకు ఇంట్రెస్ట్ లేకుండా, సో నవీన్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. పిజ్జాస్ ఆర్డర్ చేశాడు నాకు చెప్పకుండా. ఒకటి వచ్చేసి వెజ్ చీజ్ పిజ్జా అండ్ ఇంకోటి స్పెషల్ పిజ్జా అనమాట. దాంట్లో కాజూస్ యాడ్ చేశారు.